హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేసుకుండే నాటుకోడి చికెన్ కర్రీని చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఆయిల్లో ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోండి. నాటుకోడి కర్రీ మనం రెగ్యులర్ చేసుకుంటే చికెన్ కర్రీ కన్నా నాటుకోడి కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే కుక్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ప్రెషర్ కుక్కర్కి విజిల్ తీసేసి అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం వేసుకున్న ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం చికెన్లోకి సరిపోయేంత వాటర్ వేసుకొని, అంటే మునిగేటట్టు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో నెక్స్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ది లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకోండి. నేనైతే 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. చికెన్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉంచేసి లిడ్ తీసేయండి. స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ మసాలాని వేసుకోండి. నేనైతే ఈ చికెన్ మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే ఎగ్జాక్ట్గా 4 spoons ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాను. ఇంట్లో చేసుకున్న మసాలా వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఒకసారి నా స్టైల్లో కూడా ఎంతో ఈజీగా చేసుకుండే నాటుకోడి చికెన్ కర్రీని ట్రై చేయండి. సో ఈ చికెన్ కర్రీ చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సంగటితోనైతే ఇంకా చెప్పనవసరం లేదు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.